గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా కీలకమైన అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న ప్రాంతం నేడు పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఉత్తరాంధ్రకు లభిస్తుంది. విశాఖపట్నం డిజిటల్ ఎకనామీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతుండగా ఉక్కు, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఐటీ రంగాల్లో భారీ ప్రాజెక్టులు ప్రాంత ఆర్థికాభివృద్ధి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధిలో కూడా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, కోస్టల్ హైవే వంటి ఈ ప్రాజెక్టులు ప్రాంతాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అనుసంధానం చేయనున్నాయి. వ్యవసాయ రంగంలో సాగునీటి ప్రాజెక్టులు, అరకు కాఫీ విస్తరణ వంటి చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముందుకు సాగుతున్నాయి. విద్యా రంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుండగా విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేంద్రం మద్దతు కూడా లభిస్తుంది. ఒకప్పుడు అవకాశాల కోసం బయటకు వెళ్లిన యువతకు ఇప్పుడు స్వస్థలంలోనే ఉద్యోగాలు, అభివృద్ధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వలసల ఉత్తరాంధ్ర నుంచి అవకాశాల ఉత్తరాంధ్రగా మారుతున్న ఈ ప్రయాణం రెండేళ్ల నమ్మకంకు నిదర్శనంగా నిలుస్తుంది.